దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. మనుషుల యొక్క ఆలోచన ప్రకారం కాకుండా మన జీవితం ఏ విధంగా గడుపుకుంటే, ఏ విధంగా అవలంబించుకుంటే, ఆయన సన్నిధిని అనుభవించుకుంటే మనం పరలోకం చేరుకోవచ్చు. అంతకంటే ముందు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని పెట్టుకోవాలో, ఎలా మనం బ్రతికితే ఆయన మనల్ని హక్కులు చేర్చుకుంటారో, ఈ లోకపు బంధాల కంటే ఏ బంధం నీకు ముఖ్యమైనదో అన్నీ తెలిస్తే దేవునికి మనం ఎక్కువ స్థానాన్ని ఇచ్చి మన హృదయంలో ఎక్కువ సంతోషంగా ఉండగలం. ఇన్ఫ్యాక్ట్ శరీరపరంగా మనకి బలహీనతలు ఉంటాయి, ఆలోచన విధానంలో కొంచెం బాధలు బరువులు ఉంటాయి. ఎవరికి చెప్పని, ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే బలహీనులు అనేటువంటి ఒక ప్రాపగండా అయితే సమాజంలో ఉంది. కానీ ఒక బిడ్డకి తిరిగి జన్మనివ్వగలిగిన క్యాపబిలిటీ, ధైర్యం, శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. అది దేవుడిచ్చిన ఘనత. అందుకే వీళ్ళని పట్టుకుంటేనే పని జరుగుద్ది అనుకున్నాడు దేవుడు. అందుకే ప్రకటించు స్త్రీలారా, మీరే నాకు గొప్ప సైన్యము అన్నారు. సైన్యం ఏం చేస్తుంది? ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ చేసుకొని ఉంటారు. యుద్ధం అంటే ఎప్పుడు ఎలా మొదలవుతుందో, ఎందుకు వస్తుందో తెలియదు. కాబట్టి మీరు తినటం ముఖ్యం కాదు, త్రాగటం ముఖ్యం కాదు, మీరు డ్రెస్సింగ్ అయ్యి మీ ఆయుధాలతో రెడీగా ఉండండి. ఇది బైబిల్ చెప్పింది. ఎప్పుడైతే ఆదాము గారు అవ్వమ్మ మాటను యాక్సెప్ట్ చేసి తినొద్దు అన్నదానికి లొంగిపోయారో, అప్పుడే మనిషి మీద దేవుని సంతాపం వచ్చింది. చాలా మంది అంటారు కొన్ని యుద్ధాలు జరగటానికి ఆడవాళ్లే కారణం, కొన్ని కలహాలు జరగటానికి ఆడవాళ్లే కారణం అంటారు. తప్పు. ఆడవాళ్ళు ఒకవేళ యుద్ధం కలగటానికో లేకపోతే గొడవలకో కారణమైతే సమయస్ఫూర్తి పాటించవలసిన ఆదాము బిడ్డలు ఏమయ్యారు కదా. అంటే వీళ్ళు మమ అంటే వాళ్ళు మమో అనుకుంటూ పోతారనమాట. సో ఇక్కడ సమన్వయం పాటించవలసింది ఎవరంటే ఖచ్చితంగా ఆడవాళ్ళే అంటారు. వీళ్ళలో ముఖ్యంగా ఉండకూడదు ఏంటంటే స్వార్థపూరితమైన విధానాలు. ఇది లేకుండా ఎలాగా? నా కుటుంబం, నా పిల్లలు, నా ఆలోచన, ఇది క్రైస్తవ స్త్రీకి తగనిది. మీరు వింటున్నది కరెక్టే. నా అనేది క్రైస్తవ స్త్రీకి ఉండకూడదు. నీ అనేది అంతకంటే ఉండకూడదు. అది స్వార్థం అయిపోతుంది. నీ రక్తమే పరాయి బిడ్డలో ఉంటుంది. పరాయి బిడ్డ యొక్క ఆలోచన విధానాలే నీ బిడ్డలోనూ ఉంటాయి. ఇద్దరు ఒకటే. నీ రక్తం పంచుకోలేదంటానండి. దేవుని రక్తమే పంచిచ్చారు మనందరికీ. దేవుని రక్తము మనకి ప్రాణంగా ఉంది కాబట్టే జన్మనివ్వగలుగుతున్నారు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీకు అందరికీ తెలుసు. దేవుని చిత్తమైతే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం కొత్త కోణాన్ని చూసుకున్నాం. 5వ అధ్యాయము 22వ వచనం. ఎవరు చదివారు? స్త్రీలేనా? స్త్రీల గురించి చదువుతున్నారు. సో బాగా ఎలర్ట్ గా ఉండాలి. అలానే మీకేం లేదనుకోకండి, మీకు కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండండి. సొంత పురుషులు అంటే నాకు భర్త లేడు అనకండి, నాకు తండ్రి లేడు అనకండి. మనందరికీ సొంత పురుషుడు యేసుక్రీస్తు. సో శరీరపరమైన రిలేషన్స్ బైబిల్ దగ్గర తేకండి. తెచ్చారా మీకేం తెగదు, అర్థం కాదు కూడాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ దృష్టిలో తప్పులైపోతాయి. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి లోకపరమైన రిలేషన్ ఇక్కడ పెట్టకూడదు. అందరూ ఒకటే. స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు ఏమన్నారు? సంఘం అనగా స్త్రీలు, పురుషులు, పిల్లలు, జనులు
యంగ్స్టర్స్ అందరూ కలిసి ఉన్నారు. ఆ సంఘములో శిరస్సై ఉండులాగున పురుషుడును ఎవరికి వినపడిందా? నాగేశ్వర ఎవరి డ్యూటీ వాళ్ళకి పెట్టాడు. ఎవరి డ్యూటీ మర్చిపోయినా వాళ్ళకి జీతం రాదు. ఇంతే సింపుల్ బైబిల్. నీ డ్యూటీ నీవు చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి. డ్యూటీలో గొడవలు వస్తే రాదు. పనికి వెళ్తామండి, నువ్వు ఎక్కువ కోసావా, నేనేమమ్మా ఏమమ్మా ఏది ఎక్కువ కొయ్యంటే అంటావా లేదా? మాకు చిన్నప్పుడు గొడవలు ఉండేవి పక్కన పనుల గురించి. ఎందుకు? పేమెంట్ వస్తుంది కదా. పేమెంట్ ఇస్తున్నాము అంటే ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. పనివాడు జీతానికి పాత్రుడు. మరి ఎక్కువ పని చేసేది ఎవరు? మనలో అనమాట. మనమే ఇంటి పని, వంట పని, ఇలా వచ్చి సంఘాన్ని నడిపించే పని. వాళ్ళు మాత్రం అమర్చిన దాని మీద ఏమేస్తారు? అయ్యవారు చేయవేసినట్టు వచ్చి దీనిలో ఉప్పు లేదు, దానిలో కారం లేదు, అయినా సరే ఇంత కష్టపడి వండాను తెలుసా అని అనక్కర్లా. నువ్వు వండేటప్పుడే అయినా ఇది రుచి కన్నా శుచిగా ఉండి నా కుటుంబం అంతటికి శక్తినివ్వాలి. ఆ శక్తి నీకు ఉపయోగపడాలి. అంతేనైనా ఆ శక్తి పొందుకొని మళ్ళీ మేము లోకపరమైన ఆశలతో వ్యవహారాలతో తిని త్రాగే విధంగా అసలు ఉండకూడదు. అలా నన్ను అలా ప్రేరేపించు అని అనమంటే, ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక అమ్మ చెప్పింది. చెప్పేదాగా వచ్చేయమన్నాగా, విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? అలవాటు చేశానుగా. దేవుణ్ణి అలవాటు చేయడం అని లేకుండానే ఊపిరి లేదు మనకి. నువ్వు ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు సాక్ష్యం? అసలు అలవాటు చేయడం ఏంటి? మా ఇల్లు రమ్మంటం ఏంటి? ఏ విధంగా ప్రొక్లెయిమ్ చేస్తాను ఈ సాక్ష్యాన్ని? దేవుడితో గడపడం అంటే ఆ మహాదేవుడు. సీఎం పిఎం ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు మీకు అని మన దేవుడు ఇస్తారు. అనుభవించండి, తెలుస్తుంది. మీరు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక్కదాన్నే ఉన్నాను అస్సలు భయపడకండి. మనకి శిరస్సు దేవుడు. శిరస్సు అన్నింటినీ మేనేజ్ చేస్తుంది లేదా? బాడీలో పార్ట్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. నీ చెయ్యి, ఇప్పుడు నా చెయ్యి ఇంత స్పీడ్గా కదలాలంటే బ్రెయిన్లో ఒక సిగ్నల్ వెళ్ళాలి. సిగ్నల్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఆ విధానం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉండాలి. ఎవరు చేస్తారు? మనుషులు ఎవ్వరి వల్ల కాదు. నీ బ్రెయిన్ పెట్టుకున్న నీ బ్రెయిన్కి అర్థం కాదు. ఎవరు చేయాలి అది? ఇన్ని గ్రామ్సే, ఇంతే ఉంటుంది. ఈ మట్టి ముద్ద, ఈ ముద్ద అనుకుంటాం. అవన్నీ కాదు. దేవుడు ఇచ్చిన ఎన్నో వేల మైళ్ళ దూరాలు కలిగిన నాడులు ఉన్నాయి ఈ బ్రెయిన్కి. దీన్ని కరెక్ట్గా అనుసంధానం చేస్తే నీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతిదానికి న్యూట్రల్ అయిపోమన్నాడు. క్రీస్తు సంగమునకు శిరసై ఉండలాగున పురుషుడు కూడా భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు అదే ఎక్కడికి వచ్చేసింది? సరే, ఈ శిరస్సు ఏమైంది? రక్షించటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా, రక్షించట్లా. ఏం చేయాలి? అయ్యగారు మా భర్త గురించి ప్రార్థన చేయండి అంటాం. అంటావా? సరే, భర్త ఏదో అనుకోకుండా తెలియకుండా బలహీనతలో ఏదో చేసి వచ్చాడు అనుకో, వారు సచ్చినోడా? వస్తుందా కదా? ఇక్కడే కదా మా ఆయన గారిని రక్షించమన్నా. వారు నాకు తెలిసిన ఒకే ఒక పదం అప్రోచ్. దుర్మార్గుడా, నీకు చాలా తింటరా? ఇవే చూసారా? మళ్ళీ తెలియకుండానే డ్యూయల్ మైండ్ వచ్చేస్తుంది. సహనం ఉండాలి. దేవుడు ఒక మాట చెప్పేశాడు, అమ్మా వాక్యం పక్కన పెట్టు, నా మాట పక్కన పెట్టు. నీ ప్రవర్తన కనుక కరెక్ట్గా ఉంటే మారిపోతాడా? బిడ్డైనా మారుతాడు. విజయమ్మ, భర్తే కాదు, బిడ్డైనా మారుతాడు. అంటే మన ప్రవర్తన సరిగా లేదా అనకండి, ప్రవర్తనకి పరీక్షలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ పరీక్షల నియమావళిలో కనుక మనం నెగ్గుకుంటూ వెళ్తే దేవుడు ఇంత గొప్పగా నా గురించి ఆలోచించాడా అనిపిస్తుంది. లేకపోతే అంటే బోరింగ్ లేదు. దేవుడు నాకు పరీక్ష పెట్టడం ఏంటి? అడిగినప్పుడల్లా ఏం కావాలి భర్త? అవును ఆయన వజ్ర వైడూర్యాలు ఇచ్చేసాను పో. ఏం కావాలి బిడ్డ? పుత్రరత్నాలు కావాలి, ఇచ్చేసాను పో. ఇంకేం కావాలి బిడ్డ? ఏం అడగాలో తెలియట్లేదు నాయన. అలా దేవుడు అంటే అక్కరలు తీర్చేవాడు మాత్రమే కాదు, నీకు
తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తుని నీకు నీ ప్రాణప్రదమైన నీ ఆత్మని రక్షించడానికి తన కుమారుని పెట్టేశాడు. ఇంకేమి ఇవ్వడు నీకు అడిగితే ఇస్తాడు. కానీ నువ్వు అడిగిందల్లా అవ్వట్లేదని నీకు అవసరం లేదని, కానీ తెలియక నాన్న కావాలి ఇవ్వు అని చిన్నపిల్లలు ఏడుస్తారే, అట్లా ఏడుస్తుంటే ఎందుకు అట్లా ఏడుస్తాను కదా, అది వచ్చినందుకు తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇది ఇచ్చావు ఎందుకు అని అడుస్తావు. ఇప్పుడు చాలా మంది పిల్లలు లేరని వస్తారు కదా, వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు చర్చిలో వాళ్ళు, అందరికీ అమ్మ ప్రార్థనలో పెట్టండి అంటారు. అన్న తర్వాత కొన్ని రోజులకి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏం చెప్పండి ఏంటమ్మా ప్రార్థనకి రాలేదంటే అర్థమైందా మీకు? అంటే ఇవ్వద్దంటావా అని కాదు, ఇచ్చింది ప్రతిదీ మీరు ఆయనకి నువ్వు ఇచ్చావు కాబట్టి అనే సంతానం. నేను తప్పు చేశానన్నాను, మనం ఏ సంతానం? అదిగో సర్పాన్ని ఎంత యుక్తిగా వచ్చి మమ్మల్ని మోసం చేసిందో చూసావా? నాకేం తెలుసు తండ్రి గారు, అవ్వమ్మ పండు చూడు తినే అంటే పుట్టుకుని మింగే, నాకే పాపం తెలియదు. అంత మంచి మేధావులు. సో మనకి రక్షణ ఎవరట? శిరసైన క్రీస్తు. అందుకనే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ఏ విషయం? ఇష్టమైన విషయంలో అలా ప్రతి విషయం. ఇక్కడ భార్య అనగానే వెంటనే భర్త అనకండి. దేవుడు ఏమై ఉన్నాడు? నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే యాక్చువల్గా పెళ్లి చేసుకుంటే ఉండే భర్త అలాంటివి కాదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి బాధ్యతలు నెరవేర్చే నిర్వాహకురాలు అని అర్థమైందా? మీరు దేవుని యొక్క రిలేషన్స్ని, మనుషుల యొక్క రిలేషన్స్, మన జ్ఞానం ఇంతే. భర్త అంటే ఏంటి? ఒక అన్నోన్ పర్సన్, ఏం తెలీదు, ఒక కుటుంబం నుండి వచ్చేస్తారు, నీకన్నీ నేనే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. అందుకే ప్రామిసింగ్లు చేస్తారు కదా ఎప్పుడు పెళ్ళిళ్ళలో, బాధలోను వ్యాధిలోను దేనిలోనైనా అన్నిట్లో నువ్వు నాకు తోడై ఉంటావు, నేను నీకు తోడై ఉంటాను. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఏ రిలేషన్ లేకపోయినా అన్ని రిలేషన్స్ నేనే. అర్థమైందా? ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఆయనంట మిమ్మల్ని ప్రతి విషయంలో, అంటే మీకు ఇష్టమైన విషయంలోనైనా, నష్టం వచ్చే విషయంలో కాదా? నీకు నష్టం తెప్పిస్తే ఎవరు నిన్ను చూస్తూ ఉంటారు? మీ అమ్మా నాన్న కాదు, దేవాతి దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నీ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. చంపేదాకా నిన్నెందుకు ఉంచుతాడు? అక్కడ తీసుకొచ్చేస్తాడు కదా ఆయన. లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా, లేదంటే వాళ్ళకే పశ్చాత్తాపం కలగవచ్చు కదా. అంటే మీరు ఈ రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడటం లేదండి. అది మెయిన్ ప్రాబ్లం. జీవితంలో ఏం నేర్చుకోవాలో నేర్చుకోకుండా, నాయనా నువ్వు నాకు అన్యాయం చేసావు అనడం తప్పు, నా ప్రార్థన వినటం లేదంటం తప్పు. మీరు మీ దేవుని మీద పూర్తిగా ఆధారపడితే మీకు నెమ్మది. ఎవడు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి. ఏ శాంతి? ఎవరికన్నా ఉందా? మనశ్శాంతి లేదు. ఎన్నున్నాయి ఏంటి? మనశ్శాంతి లేదు. ఈ విషయాలు విన్నారా? కానీ దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడండి, మిమ్మల్ని పూర్ణ శాంతి గలవాళ్ళుగా చేస్తాను అంటున్నాడు. అందుకనే ఒక మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అదే మళ్ళీ ఇదే వచ్చిందన్న, నేనేమో అనుకోకుండా వచ్చాను. 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీ భర్తలకు విధేయులై ఉండుడి. మళ్ళీ భార్యల డ్యూటీ వచ్చింది చూసారా? వాడు ఎట్లాగో అప్రోచ్ రా అనుకుందాం. మీకు వచ్చిన సహచరుడు ఎవరో దుర్మార్గుడు, దుష్టుడు, మీరేం పేర్లు పెట్టుకుంటారో ఆ పేర్లు పెట్టుకోండి. ఓన్లీ నెగిటివ్ పర్సన్. అయితే ఇక్కడ మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి. మంచివాడైతేనే విధేయత. దేవుడు
మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏకరీతిగా వర్షాన్నే కురిపిస్తున్నాడంట. వర్షం ఎందుకో తెలుసా? వాటర్ లేకపోతే మనిషి మనుగడ లేదు. ఏమే కొంచెం వాటర్ పట్టరా, అక్కడే తెచ్చింది తీసుకో అన్నాం అనుకో, ఇట్లా మనకి తెలియకుండా ఫ్రస్ట్రేషన్లో వర్డ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉంటాయి. బాధ్యతలు బాగా నేర్పాలి. కుటుంబంలో లేడీకి ఉన్నంత గ్రిప్పింగ్ పవర్ ఏ వ్యక్తికి ఉండదు. నాలంటాళ్ళు వస్తారు, టీ తాగిపోతారు, నాలంటాళ్ళు వస్తారు, ఒక ఆజ్యం పోసిపోతారు, నాలంటాళ్ళు వస్తారు, మంచి చెప్పిపోతారు. ఇది సౌండ్ వస్తుందా? నాలంటాళ్ళు వస్తారు, ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతాం. కానీ అందరినీ మేనేజ్ చేసే, అందరినీ కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఎందుకని? ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి, మగవాళ్ళు గ్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతాం. అందుకే ఇంట ఉండి అనే ఒక మాట కూడా బైబిల్లో ఉంది. ఇంట ఉండి మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఏలే విధంగా ఏం చేయాలి? పిల్లల్ని ఏలాలి. వాళ్ళని నోరు మూసుకోండి నువ్వు కూర్చోవడం కాదు, వాళ్ళని నువ్వు చెప్పాలి. ఎందుకు నోరు మూసుకోమంటున్నావో కూడా వాళ్ళకి తెలియాలి. ఎట్లా పడితే అట్లా మా అమ్మ కూర్చోమంటది, మా నాన్న కూర్చోమంటాడు అంటే కుదరదు. వాళ్ళు బాగా ఈ జడ్జి వాళ్ళకి మహా తెలివి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే మొబైల్ ఉంటారు కదా, అన్నీ వాళ్ళకి తెలిసిపోయి నీకు తెలుసు, నీకు నాకు తెలియదు. అందుకే అంటున్నాడు, మీ భర్తలకు విధేయులైనడి, ప్రభువుని బట్టి ఇది యుక్తమైనది. అంటే సరైనది. యుక్తం అంటే కండిషన్, చేయాల్సిందే. ఇంకోటి అంటున్నాడు, భర్తలారా మీ భార్యని ఎట్ట పడితే ఎట్ట కొట్టండి అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? కంచు. మావిడ ఏమంట? కంచు భరించు. కంచు అయితే భరించాలి కదా. ముందేమో నేను చేసేసుకుంటా అని పరిగెట్టేస్తారు. తర్వాత నా వల్ల కావట్లేదు అంటే ఎలా కుదురుద్ది? అందుకే పౌలు గారు ఒక మాట ఆయన వర్షం చెప్పారు. మీరు పెళ్లి చేసుకోకుండా ఉండటం బెస్ట్. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా భర్తను ఎలా చూసుకోవాలో, నా భార్యను ఎలా చూసుకోవాలో ఇలా ఆలోచిస్తారు. అదే పెళ్లి చేసుకోలేదనుకో, నా దేవుడికి ఏమి చేయొచ్చు అని ఆలోచిస్తారు. నా అడ్వైజ్ అయితే ఇది, కానీ పెళ్ళిని మాత్రం అవాయిడ్ చేయకండి అని చెప్పాడు. ఒక్కొక్కసారి చేసుకోవడం మంచిది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నమస్కారం అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మన కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎలా బ్రతకాలో తెలియట్లా. అమ్మలకి ఏమి వరకు ఇంట్లో ఉండి అన్ని కూరగాయలు పెంచి వాటితోనే వంటలు చేసి, లేకపోతే పప్పు పులుసు పెట్టేసో, లేకపోతే ఊరగాయలు ఉన్నాయి కదా వాటిని వేసి ఒక ఆమ్లెట్, ఒక ఎగ్ తోటి ఆమ్లెట్ వేసి నలుగురికి పంచేవాడు. ఇప్పుడు ఒకళ్ళకి 4 వేసిన కూరట్లా. ఎందుకని? మనుషుల్ని మేనేజ్ చేసే ఆ మ్యాజిక్ మెకానిజం కోల్పోయింది. ఎవరు? లేడీస్. ఆ భార్యని, ఆ ఫ్యామిలీని ఏలాల్సిన భర్త యొక్క విధానం కూడా మారిపోయింది. అందరూ వాళ్ళ ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అమ్మ అయిందంటే అమ్మ వీళ్ళు బిర్యానీ వండుతుంది, ఆ పిల్లలు బిర్యానీని ఫోన్లోనే చూస్తున్నారు. మనుషులు దేన్ని పొందుకోవాలో, దేనికి దగ్గర ఉండాలో మర్చిపోతున్నారు. అందుకే ఇలాంటివి ఎలాంటివి సంఘంలో ఉండాలి. అందుకే సంఘంలో తక్కువ మంది వస్తున్నారు అనుకో, ఇదే గ్రేడింగ్. ఏమంటారు గ్రేడింగ్? సాతాను గోధుమలు గింజలు జల్లించినట్టు జల్లిస్తే ఎవరు మిగులుతారు? ఇదిగో గట్టి గింజలు మిగులుతాయి. రోజు రామా, మేము రాము, ఆదివారం మాత్రమే అనమాట. ఎందుకంటే బలం తీసుకోవాలి. బలం తీసుకుని ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఆ మాటలు మామూలే, పనులు మామూలే, పద్ధతులు మామూలే, ఏవి మారవు. కొంతమంది ధైర్యంగా సంఘానికి వస్తారు బాప్తిసం అంటే నో వేకెన్సీ బోర్డు పెడతారు. దేవుడి గురించి అవగాహన లేదా? మాలో రావట్లా, ఆ బాధ రావట్లేదు అంటారు. అంటే ఏంటి? వీళ్ళు శ్రద్ధ లేదు దేవుని మీద. లోకపరమైన విషయాలలో ఎక్కడ మేము కానకుండా పోతాము, మింగిల్ అవ్వకుండా పోతాము అనుకుని వీళ్ళు శిక్షించుకుంటూ, ఏ విధంగా శిక్ష అనుకున్నా లోకపరంగా అంతా కన్నెంటి వేళలోనే ఉంటారు. వీళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో ప్రవర్తించాలి అనుకుంటూ అసలైన శిక్షకి వెళ్ళిపోతున్నాం అని అనుకోవట్లా. సో అంటున్నాడు, మీ అన్ని విషయాలలో పిల్లలకు కూడా చెప్పాడు. 20వ వచనంలో పిల్లలకి ఏం చెప్పాడు? అన్ని విషయాలు మూసుకో అనకూడదట.
అండ్ ఫ్యామిలీ, ఎంత ఫ్యామిలీ అండి, పెద్దగా పెట్టుకోవాలి మన మీటింగ్ ఇక్కడ. ఎవరి గురించి కూడా ఉంది, పిల్లల గురించి కూడా ఉంది. పిల్లలు ఎవరు నీకు తెలియదు మూసుకో అన్నారు అనుకోండి, ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక 35-40 వచ్చి జాబ్ చేస్తూ చేస్తూ పోషించేవాళ్ళు అనుకోండి, ఒప్పుకోవచ్చు. స్టడీస్లోనే ఉండి ఇంకా ఏబిసిడీలు సరిగ్గా రాక, ఏ సర్టిఫికేట్ నీ చేతిలో లేక, ఏం చేయను నువ్వు, నీకు తెలియదు మూసుకో, అది లైవ్ ఇది లైవ్ అని చేయొచ్చా పిల్లలు? చేయకూడదు. చేస్తున్నారంటే అర్థం ఏంటి? నీకు మెకానిజం తెలియదు. మెకానిజం తెలియదంటే ఏంటి? జాబ్ ఎలా చెయ్యాలో తెలీదు. జాబ్ ఎలా చేయాలో తెలియని వారికి జీతం ఇస్తారా? ఎవరు? మరి రోజులు గడిచిపోతున్నాయి, వీటన్నిటి గురించి లెక్క ఉంటుంది అనమాట. అందుకే అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి. వింటున్నారా ఈ రోజుల్లో? ప్రతి ఒక్కళ్ళు చర్చిలో ఒక్కసారైనా కంచు మోగినట్టు మోగుద్ది, మా పిల్లలు మా మాట వినట్లేదు అంటే కారణం ఏంటండి? నువ్వు దేవుని మాట వినట్లేదండి, అంతే సింపుల్. ఇంకా అంటున్నాడు, ఇది ప్రభువును బట్టి ప్రభువును బట్టి మెచ్చుకోదగినదంట. ఇంక పై మాట మర్చిపోయింది చూడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వాళ్ళని నిష్ఠూర్చబడకండి. ఫ్యామిలీ ప్రేయర్లో ఎవరు జెంట్స్ రారా? మామూలు ప్రేయర్, వాళ్ళని నిష్ఠూర పెట్టకండి. మనం ఎప్పుడు నిష్ఠూర పడిపోతూ ఉంటాం. అదే కదా మన బాధ, వండటం బాధపడటం, ఏంటి ఉతకటం బాధపడటం, ఇల్లు తుడచటం బాధపడటం. కానీ మనకి ఎవరన్నా అప్లై చేస్తారా? రోజు ఇంత నీట్గా ఉంచుతున్నారే, వెరీ గుడ్. పోనీ ఇవాళ బాధ్యతలు నువ్వు తీసుకొని చేయంటే ఒక్క రోజున ఇల్లు తుడిచి అంట్లు కడిగేసి వంట చేసేసి ఫుడ్ వేడివేడిగా టేబుల్ మీద పెడతారా? ఏం ఇష్టం? ఒక్క రోజు చేస్తారు, గిన్నెలు తర్వాత రోజు గిన్నె అవుతాయి, బట్టలు ఇన్ని అవుతాయి, ఇల్లంతా మెస్సీగా అయిపోద్ది. మనం సర్దుకోవాలి. మీరు ఎందుకులే కానీ వెళ్ళి కూర్చోండి మేము చేసుకుంటాం అంటే ఎవరి పని వాళ్ళు చేసే విధానంలో తప్పటడుగులు పడినాయి కాబట్టి ఫ్యామిలీలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఫ్యామిలీలు సరిగ్గా లేవు. అందుకే అంటున్నాడు, అన్ని విషయాలు మీ తల్లిదండ్రుల మాటలు వినండి అని తండ్రులకు ఒక మాట చెప్పాడు. తండ్రులారా మీ పిల్లల మనసు కుంగకుండున్నట్లు, వాళ్ళ కోపం అవుతుంది, జాగ్రత్త. కుంగార వాళ్ళ కోపం అవుతుంది. కోపాన్ని పుట్టించకుండా మీరు, అంటే కోపాన్ని పుట్టించకుండా ఎలా ఉంటాం? వాడు నా దీనిలో ఉన్నాడు కదా, నేను పెడుతున్నాను కాబట్టి ఎన్ని మాటలైనా అంటాను కదా. నా కోపాన్ని రేపకూడదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు లాజికల్గా ప్రేమించాలి. అందుకే ఇదంతా ఎందుకంటే 2వ వచనంలో అంటాడు చూడండి, 2వ వచనంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అని చెప్తూ తండ్రుల గురించి, పిల్లల గురించి, భార్యల గురించి, భర్తల గురించి, అందరి గురించి చెప్పాడు. అసలు భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేకుండా ఎలా ఉంటుంది? ఇదే దైవత్వం. నాయన నువ్వు ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్గా భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు ఏంటి? నాకు ఒక నగ కొన్నాను, నాకు ఒక చీర కొన్నాను, ఇవన్నీ ఏమిటో భూ సంబంధం. ఆయనేమంటాడు, మీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రాయించుకొచ్చావా, ఏమైనా తీసుకొచ్చావా, ఇదేంటియో ఇది భూ సంబంధం ఏంటి? అంటే మనుష్యులు సంసార జీవితాన్ని గడుపుదామని నాయన నువ్వు ఏర్పాటు చేసిన భార్యాభర్తలమైన మేము పిల్లల్ని కని వాళ్ళని నీ శిక్షణలో పెంచాల్సిన విధానాన్ని మర్చిపోయి భూ సంబంధమైన విషయాల మీద లక్ష్యం ఉంచుతున్నారు. ఇది కొలస్సీల యొక్క సంఘంలో చూశారు పౌలు గారు. అందుకే అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకండి, ఏలయనగా మీరు చచ్చారు. ఎప్పుడు చచ్చిపోయాం మనంతా? బాప్తీసం తీసుకున్నాం, జల సమాధి చేయబడ్డాం. ఇక నుంచి మనము లోకానికి, లోకం మనకి సిలువ వేయబడినట్టే. ఇది మర్చిపోతారు అంతేనా? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి.
సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకూడదు. ఏమనుకోకూడదు? నేను గుడికొస్తున్నాను, నేనే మంచిదని మా ఆయన చెప్పాడు. నీకేం తెలుసు? అన్నాడు నా జీవితం ఇట్లాగే లోకంలో ఉంది, ఏదో ఒక రోజు గుడికి వెళ్ళిపోవాలని ఆయన ఎన్నిసార్లు అనుకున్నాడు. తీరా ఇంటికి వస్తే నీ బుద్ధి మాది. అర్థమైందా? ఎవరు చెడగొడుతున్నారు అర్థమవుతుందా? అందుకే బైబిల్ అనేది మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుంటున్నట్లు మీకు ఒక సీక్రెట్ మర్మం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అన్యజనుల సంపూర్ణముగా ప్రవేశం జరిగే వరకు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణంగా జరిగే వరకు, అన్యజనులు ఇశ్రాయేలు మనసునే కఠినం చేశాడు ఆయన. నీ భర్త మనసో, భార్య మనసో, నీ పిల్లల మనసో కంప్లీట్ గా దేవుని దగ్గరికి రావాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు వాళ్ళ మనసు కఠినమైంది నీ వల్ల. ఎక్కడికి వచ్చి పడింది తిప్పలన్నీ? మళ్ళీ మన దగ్గరికి. అర్థమైంది ఆ మాట? అక్కడ ఏమన్నా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అవ్వాలి. ఇప్పుడు నీ కుటుంబంలో యొక్క సభ్యుల యొక్క ప్రవేశం కంప్లీట్ అవ్వాలి. అంటే నువ్వేమనుకుంటున్నావు? చర్చికి వెళ్తున్నా నేనే బుద్ధిమంతురాలి, నేను తప్ప ఎవరు ఉన్నారా మంచోళ్ళు? అడగండి. ఎవరో అన్నారంట, నా కాంటాక్ట్, నా యొక్క క్యారెక్టర్ తెలియాలని మీరు మా సంఘానికి వచ్చి అడగండి. అదేంటి ఇంట్లో చెప్పరా? చెప్పరు. సంఘంలో ఎందుకు చెప్తారంటే ఇక్కడికి వచ్చిన వారు అందరం మనం బుద్ధిమంతులం, ఇక్కడ ఎలాంటి పిచ్చి వేషాలు వేయం. నిజం వేయం. ఇంటికి వెళ్తే నేనే రాజు, నేనే మంత్రి, ఇంటికి పొదగోడు. నాన్న నేను ఇది చేయడానికి ఇంత కష్టపడ్డా, దీని నాన్నగారు తేవడానికి ఎంత కష్టపడ్డారు, లేదంటే సో పర్సన్ తెచ్చి ఇవ్వడం ఎంత కష్టం చెప్పు. తినాలి. ఇది ఎందుకు ఉపయోగపడాలి? నాలుగుకి రుచి కాదు నాన్న, నీ ఒంటికి శక్తినివ్వాలి. ఇది ఈ రూపంలో శక్తిని ఇవ్వడానికి దేవుడు నీ ముందు తీసుకొచ్చిన విధానం ఇది. ఫ్రూటో, కూరో, ఏదో సోన్సో దాన్ని తినను అంటున్నావు అంటే దేవుడు పెట్టిందని తినను అంటున్నావు. తప్పు కదా నాన్న. ఇవి వస్తాయండి, తింటదేంటి కాదు మనకి. నా చావు నేను తెచ్చి ఎంత కష్టపడ్డాను, నా బాధ నాకు తెలుసు. మనం అదే ఇలా అని మనమే బాధపడి మన శరీరమే అలసిపోతుంది. నువ్వు ఇలా చెప్పి నీ బిడ్డలకి లేదంటే నీ భర్తకి ఉప్పు ఎక్కువైంది కొంచెం సర్దుకోండి, చెయ్యి తొందర పడిపోయింది, నువ్వు దీని బదులు ఆమ్లెట్ అయినా. అసలు ముందు కూర వండేటప్పుడు ఉప్పు చూసుకోవాలి. మనకు కాన్ఫిడెన్స్, మళ్ళీ కాన్ఫిడెన్స్ సరిపోతలే. తిరగతే ఏమైంది అక్కడ పరమ కష్టంగా ఉంటుంది. ఏదో మాలాంటి వాళ్ళని భరించి కొంతమంది భర్తలు, కానీ కొంతమంది పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళకి పర్ఫెక్ట్గా లేకపోతే పళ్ళెం అక్కడ ఉండాల్సిన చోట అక్కడ ఉండాలి. సో కొంచెం ముందు చూసుకోవాల్సిన విజ్ఞత ఎవరిది? మనది. ఇక్కడ మన బుద్ధి ఏమైంది? ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీకు మీరే బుద్ధిమంతులు అనుకోకండి, అన్యజనులు కూడా ఇక్కడ ప్రవేశించాలి. కాబట్టే ఇశ్రాయేలీల మనసు కఠినమైంది. మరి మీ ఫ్యామిలీ రావాలంటే మీ బుద్ధి కదా బాగుండాలి. ఇశ్రాయేల్ ఏం విసిగించారు? మంచోళ్ళే, అన్నీ అనుభవించారు. ఏం అనుభవించలేదు చెప్పండి? ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళు చూశారు, కానీ ఏం చేశారు? తినటం మర్చిపోవడం, నిద్రపోవటం, లేచి ఆడటం. మాకు బంగాళదుంపలు లేవు, దోసకాయలు లేవు, అక్కడేమో చాలా మంచి మటన్ దొరికేది, మా కూరికి ఇంట్లో గిన్నెచ్చేవాళ్ళు. ఎవరు దాసలో ఉన్నారు? ఫరో వాళ్ళ ఊరి పేరు ఏంటి? రాజ్యం పేరు ఐగుప్తులు. వద్దంటే మాకు క్యారేజీలు ఇచ్చేవాళ్ళు. ఎంత బాగా టేస్టీగా ఉండేవో. నిజంగా చెప్పండి, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ వచ్చిందా? మరి కఠినంగా దాసత్వంలోనే తీసుకెళ్ళాడు ఫరో. మొరపెట్టింది వీళ్ళే, మార్చేయ్యా మా ఫ్యామిలీని అంతా అని అడిగింది మీరేనా? మళ్ళీ మీరే మీ బిహేవియర్ బాగోపోతే ఎలాగా? మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా మాట అనేసి వెళ్ళిపోతే వాడికి బుద్ధి వస్తుంది, భర్తకి బుద్ధి వస్తుంది, పిల్లలకి బుద్ధి వస్తుంది? కాదు. మీ హానెస్టీ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ప్రవర్తన అని ఒకటి ఉంటుంది. ఎంత ట్రిగ్గర్ చేసినా తన మాట్లాడే విధానము, తను ప్రవర్తించే విధానము, తను చేసే పనులు ఎంత ఓపికగా ఉన్నాయని గమనించాలనుకుంటున్నారా ఏంటి మీరు?
మీ భర్త గమనిస్తారు, పిల్లలు గమనిస్తారు, కానీ వాళ్ళల్లో ఒకటి ఉంటుంది, ఈ లేట్ ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళి ఈ లేట్ ఉన్నారు, నేను ఎందుకు మారాలి? వాళ్ళ మనసుని కఠినం చేస్తుంది మీరు. సో మీరు మారాలి ఫస్ట్. చూసారా, మనమే మారాల్సి వస్తుంది. అందుకే ఒక మాట వేరే మాట చూపిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 3వ అధ్యాయము. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఏ పురుషులకి? స్వపురుషులకి తప్ప మిగతా అందరికి లోబడుతున్నారు. అందుకే డ్రమ్ములో చంపేస్తున్నారు, కాలంలో తోసేస్తున్నారు, మంచి హనీమూన్ అని తీసుకుని చంపేస్తుందమ్మ. అమ్మాయి ఆ అబ్బాయిలని తక్కువ తిన్నారా? ఎన్ని ముక్కలు చేస్తాడు? ఫీటల్ కూడా, అంటే బేబీతో ఉందే ఈమెను కనికరించాలని లేదంట భర్తకి. అయ్యో భార్య కన్సీవ్ అయి ఉంది, వదిలేద్దాం దాని కర్మకి అని వదిలేసి వెళ్ళొచ్చు కదా. పోనీ ఒక దెబ్బేసి ఆగొచ్చు కదా, నీ కోపం తగ్గదు అనుకుంటే. చంపేయాలని ఎందుకు అనిపించింది? లోబడే మనస్తత్వం లేదు. నువ్వు అతనికి లోబడాల్సిందే, ఇది బైబిల్ చెప్పింది. ఇలా చెప్పింది కాబట్టి నాలంటలు చదివి మొదట్లో ఎందుకు లోబడాలి? లోబడటం ఏంటి? పురుషుడికి లోబడటం ఏంటి? ఈక్వలైజేషన్ కదా. లేదు, మనకు చాలా తొందర ఎక్కువ, మనకు చాలా ఆవేశం ఎక్కువ. మనల్ని ఆపగలిగేది మన శిరస్సు అయిన మన సొంత పురుషులు మాత్రమే. బయట చెప్తే మనం వినం, ఎందుకంటే వాడు బయటవాడు కాబట్టి. సో నీ పురుషుడికి నువ్వు లోబడాలి. ఇంట్లో నీ పురుషులు లేదంటే నీకు ఇంట్లో ఉన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి లోబడాల్సిందే. మనకంటూ ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం రావాలంటే ఒకళ్ళు మనం పట్టి వెనక్కి లాగాల్సిందే. లేకపోతే మనం మంచోళ్ళం కాదండి, అస్సలు మంచోళ్ళం కాదు. అసలే ఇంత స్వతంత్రం ఉంది, ఇంత బాగా ఉంటున్నాము, మనల్ని ఎవర్రా ఆపేదని తిప్పుకుంటున్నాం మనం బోర్డు మీద రాసుకొని. మరి అసలే ప్రైవసీ ఉన్నామా? నువ్వు ఏం చేసినా ఎవరైనా అడుగుతారా? నీ ఫ్యామిలీకి నువ్వే కదా హెడ్, నిన్ను ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. అడిగిన ఏమంటారు? ఏంటమ్మా ఈ విపరీత బుద్ధి అంటారు, అనేసి పక్కకి వెళ్ళేవాళ్ళే. కానీ క్యారెక్టర్ కాపాడుకోవాల్సింది ఎవరు? నువ్వే. దీన్ని ఎవరు చూస్తారు? సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీకు ఫలితం ఇస్తాడు కాబట్టే నీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం ఏంటి అసలు? కూర్చోబెట్టి చెప్తారు, ఎవడంటాడా గోళ సూరి అని అంటారు చూసావా? చెప్పడానికి బోల్డని చెప్పచ్చు, నిజమేనండి, చెప్పడానికి బోల్డని చెప్పచ్చు. క్యారెక్టర్గా ప్రవర్తిస్తూ వచ్చి చెప్పేవాళ్ళు ఉంటారే, ఎంత ధైర్యం ఉంటే చెప్తారు? ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి. సో అలాంటి వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు ఏం చేస్తారంటే, ముందు నువ్వు భయముతో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎవరికి భయపడుతున్నావు? ఎస్, ఎవరికి విజయమా? దేవునికి భయపడుతున్నావా లేదా? ఇది ఎవరికన్నా కనపడుతుందా? ఎవరికి కనపడదు. అందరూ భక్తుల్లా కనపడతారు. కానీ ఎలా భయపడుతున్నావు, అసలు భయం ఉందో లేదో చూసేది ఎవరు? దేవుడు. అందుకనే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, మళ్ళీ డ్రొమెటికల్ ప్రవర్తన కాదు, పవిత్ర ప్రవర్తన. పవిత్ర ఇక్కడ అప్లై చేసుకోవచ్చో లేదో తెలియదు, కానీ నన్ను చాలా మంది మీ హస్బెండ్ అదృష్టవంతుడు, మా బాస్ దగ్గర నుంచి కూడా నేను కాంప్లిమెంట్ చేస్తున్నాను. ఇది గొప్ప మరి ఏమో తెలియదు. దేవుడి యొక్క విధానంలో ఉంటే, మన ప్రవర్తన కనుక పవిత్రంగా ఉంటే అప్లాజెస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది తెలుసు, ఎంత గర్వంగా అనిపిస్తుంది. నేను నీ కొరకు బ్రతికి చూపించాను, నీ కొరకు. ఎక్కడ దేనికి లోబడని మనస్తత్వం, కేవలం నీ గురించి మాత్రమే అంటే చాలైనా. ఆయన ఘనత కలగజేసేది ఎవరు? ఆయనే. ఆ మాట కూడా రాయబడింది బైబిల్లో. అందుకే అంటున్నాడు, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే అనుందా లేదా బైబిల్లో? బాబోయ్, వాక్యం లేకుండానే, వాక్యము లేకుండానే
రాబట్టొచ్చా లేదా? భర్తను రాబట్టొచ్చా లేదా? భార్యను రాబట్టొచ్చా లేదా? కానీ చాలా మంది పవిత్ర ప్రవర్తన లేదు. అర్థమవుతుందా మీకు? పవిత్ర ప్రవర్తన లేదు కాబట్టే వారి జీవితాల్లో ప్రతి సెకను ఏంటి గొడవలు, కొట్లాట్లు, బాధలు. అయ్యో, ఎప్పుడన్నా ఫ్యామిలీలో కూర్చొని వచ్చి దాని ప్రార్థన, నాయన నాకు ఈ అవసరం ఉంది, నీకు ఇష్టమైనది తెచ్చు, నాయన నాకు ఈ బాధ ఉంది, ఈ రోగం ఉంది, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది, ప్రార్థన చేశారా ఫ్యామిలీలో? ఫ్యామిలీ ప్రేయర్సే లేవు మనకి, ఫ్యామిలీ ప్రేయర్సే లేవు. ఇంక పవిత్ర ప్రవర్తన ఎక్కడి నుంచి అవుతుంది? ఓర్పు ఎక్కడి నుంచి అవుతుంది? ఎంతసేపు నా మీద పడతారు పడతారు అంటాం. ఇచ్చిన ప్రతి పని నాయన నాకైతే ఓపిక లేదు, నీకు తెలుసు కదా, నా శరీర తత్వం నీకు తెలుసు, నా రోగం తత్వం నీకు తెలుసు, నేను తింటున్నానో తినట్లేదో నీకు తెలుసు, కానీ నా ముందు పని చేయమని వచ్చింది. నాకు పరీక్ష అయినా అయి ఉండొచ్చు, నాకు గుణపాఠమైనా అయి ఉండొచ్చు, నాలో నన్ను గుణపరచడానికి నువ్వు ఏదన్నా చేయను అయి ఉండొచ్చు. నేను తల ఊపుతున్నాను, నాకు శక్తి లేదు, నేను పని చెయ్యాలంతే. నేను ఊపిరి కూర్చోవడం ఏంటి? నేను జంతువునా ఏంటి కూర్చోడానికి? నేను పని చేయాల్సింది అంతే. కాయ కష్టమా ఏదైనా సరే నేను పని చేయాల్సిందే. ఇంట్లో పని నా మీద వేయండి. నువ్వు ఒకరోజు మూలుగుతూ ఉండాలి ఆ పని భారం వల్ల. మీ తండ్రి మీ మూలుగును వినాలంతే. మనుషులకు చూపించకండి. అందుకే మీ పనులు మనుషులు చూడవలనని కాక పైనున్న దేవుడు చూస్తున్నాడని మిమ్మల్ని మీరు మలచుకొని అంతరంగంలో హానెస్టీగా మిమ్మల్ని మీరు ప్రవర్తించడానికి బయలుదేరండి బైబిల్. అందుకే అంటున్నాడు, వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వల్ల మరి భార్య ప్రవర్తన లేకుండా ఏం చేస్తుందంట? ఎన్ని జడలు వేసుకుందాం కింద అదే అంటున్నాడు. జడలు వాళ్ళు కొనుటయ్యు ఇది తీసుకొచ్చి అందరి మీద పెట్టేశారు. ఏం చేస్తుందంటే భార్య ఏమండి, నాకు ఫ్రెండ్స్ ఏంటి జడలు వేసుకున్నా సూదులు పుల్లలు నట్లు తెచ్చి పెట్టారు. నీకెందుకే? జడలు అల్లుకోవాలి, జడలు అల్లుకోవాలి. నేను అల్లుకున్నాను, నా బిడ్డకి అల్లాలి. అమ్మ నువ్వు 2 వేసుకున్నావు, నాకు 6. ఏం తీసుకున్నారు? అల్లి జడలు అల్లుకుంటాయి. ఇంకేంటి మెయిన్ దేని మీద వస్తుంది? బంగారం నగలు. ఏం కావాలి? నాకు ఒకటన్నా చేయించావా? ఏం చేయించారు? మనం కొనుక్కోవడం వల్ల బంగారం అంత రేట్లు పెరిగిపోతాం. కొనుక్కోవడం మానైతే ఎవడు అడగడు. అమ్మ బంగారం అమ్ముతాం అని వస్తాం. ఛాన్స్ ఇవ్వమే మనం. కాదు కొంటానికి వెళ్తున్నాం, ఇప్పుడు కొనుక్కున్నా రావులా. ఇంకో విషయం చెప్పనా, ఇది నా ప్రాణాన్ని రక్షించలేదు అని బజార్లో విసిరి కొట్టి ఏడ్చినా రక్షణ రాదు. బైబిల్లో ఉంది, ఈ బంగారం కానీ వెండి కానీ మిమ్మల్ని రక్షించదు. మరేం కావాలన్నా కానీ పవిత్ర ప్రవర్తన వద్దు, కానీ జడలు కావాలి, బంగారు నగలు కావాలి. ఇంకేంటి? 2000లో కొంటావా నాకు చీర? మీ పుట్టింటాడు సూట్ పెట్టేది 5000లోనే. నేనెంత? నా క్యాటర్ ఎంత? అయ్యో, శరీరాన్ని కప్పుకోవడానికి ఏదో ఒక మొక్క చాలు కదమ్మా అనుకోగా. పవిత్ర ప్రవర్తన అంటే మనకే అది నచ్చదు. అందరిలో వెళ్తున్నా కొంచెం మంచిగా కనపడద్దు అంటే రోజు మంచిగా కనపడాలని కట్టుకోవట్లేదా? ఆశ దురాశకి తీసుకెళ్తారు. అందుకే ఆశ పట్టడం మానేయాలి. మనిషి ఏమో ఆశాజీవి. అందుకే బుద్ధుడికి జ్ఞానం ఏమి ఎక్కడైంది? చెట్టు దగ్గర. నత్తలన్నీ వచ్చి జపం చేసుకుని ఆయనకు తెలివి రాలేదంట. జపం చేస్తున్నాయి. ఏంటి కోరికలు లేకుండా ఎలా బతకాలి అంటూనే వెళ్ళాడు. ఆశ నిగ్రహం అన్నట్టు ఉంటుంది. అది మనిషికి మాత్రమే సాధ్యమయ్యి ఒక తర్ఫీద్ అన్నమాట. అది కనుక వదులు పెడితే ఏమక్కర్లేదు నాకు. కొన్నే కట్టుకెళ్తానండి అనామని భార్యని. వద్దంటే తెచ్చిపెడతాడు నీ భర్త. ఆ మాట అని చూడు, వద్దంటే తెచ్చిపెడతాడు. నా భార్యని నేను కదా గౌరవంగా చూసుకోవాలి, నేను చూసుకుంటేనే కదా ప్రజల మధ్య తను ఘనతగా ఉంటుంది అనుకోవాల్సింది ఎవరు? కానీ మనమేమంటాం, పక్కన పెట్టాలి, నీ నీతులు పక్కన పెట్టి, కానీ నాకు 5000 మినిమం తగ్గకూడదు పట్టు చీరలు. ఏమంటే పట్టు చీరలు కొనుక్కున్న డౌట్ ఇదే. పట్టు చీరలు కొంటారు, రోజు కట్టుకుంటారా? దాన్ని రోజు కట్టలేమో, బీరువాలో పెట్టలేము. బీరువాలో పెడితే కొన్ని రోజులకి ముక్కలు అయిపోవాలి.
ఎందుకు? దేవుడు ముందే చెప్పాడా? జడలు వద్దమ్మా, బంగారు నగలు వద్దమ్మా, మీది ఇంకేమంటున్నాడు? వస్త్రములు ధరించుకొనుటయు అనే వెలుపల అలంకరించుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, పేరెంటాలకు వెళ్తున్నా, ఫ్రెండ్స్ మేము ఎలా రెడీ అవుతున్నాం అంటే ఫ్రెండ్స్ అంటూ యూట్యూబ్లో పెట్టడం మొదలెడుతుంది. ఎందుకు? వెలుపటి అలంకారం. కానీ దేవుడు ఏమన్నాడు? పవిత్ర ప్రవర్తన అనే లోపలి అలంకారం ఉందా లేదా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. అందుకే మన మొహాలన్నీ దేంతో నింపాలి? పౌడర్లతో, పేస్టులతో అన్నీ రుబ్బితే ఇంత మందంగా పెరిగిపోయి ఉంటారు. ఏంటిది? మేకప్. అదే మీరు పవిత్ర ప్రవర్తన తెలండి. మోషే గారు ఆ ఆజ్ఞలు తీసుకుని కిందకి పోతుంటే ఎలా ఉందంట? ఫేస్ అంతా ఏ బ్లీచింగ్ చేయించుంటారు ఆయన, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటారు ఆయన. చూడలేకపోతున్నాం, మోషే కొంచెం తిరగట్టు అన్నారంట. దేవుని జ్ఞానంతో మిలమిల మెరగాలి మన ముఖాలు. అర్థమైందా? జడలు అల్లుకుంటాయో, వస్త్రములు ధరించుకుంటాయో, బంగారు నగలు పెట్టుకుంటాయో, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అంటే వద్దు, వద్దు, అవసరం లేదు. మరి ఏముండాలి? సాధువైనట్టు. ఏంటిది? మనకు టచ్ లేదు వాళ్ళు. సాధు తత్వం. అంబా అంటది ఎవరు? ఆవు సాధు జంతువు. చల్లని కొడతాడు, ఏమంటారు? కొరడాతో. దుర్మార్గుడా, దుష్టుడా, ఇంకేవో ఉంటాయి కదా మన జీవితంలో వచ్చే భౌత పదాలు. వాటన్నిటిని పెట్టి మనం ఏమంటాం తెలుసా? మనకు వచ్చిన భాషలో తిట్టేస్తాం. ఇక్కడ ఎక్కడ వస్తుంది సాధుతత్వం? సాధుతత్వం వస్తుంది అసలు? ఏమంటారు చదవమ్మ? సాధువైనట్టు ఎన్నో వచ్చినది? 3:4. మృదుత్వం. అబ్బా, ఈ క్లాత్ ఎంత మృదువుగా ఉంది అంటావా? ఎక్కడ వస్తుంది? క్లాత్ మృదువుగా ఉంటే నిన్నేం చేస్తుంది? నీ చర్మాన్ని చాలా బాగా ఉంచుతుంది. నువ్వు ఇంట్లో మృదువుగా ఉంటే నీ చుట్టూ నీ రిలేషన్స్ అన్నీ మృదువుగా వచ్చి కూర్చుంటాయి. అంటే నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు ఆకర్షించి నీ దగ్గర పెట్టుకున్న వాళ్ళందరినీ రండి గుడికి వెళ్దామంటే నేను రానుకో అంటారా? అనగలరా? అంటే నీలోనే మృదుత్వం లేదు. నీకు చూసి చెప్తున్నానని కాదు, జస్ట్ నీలోనే మృదుత్వం లేదు. వాళ్ళకి చెప్తారు కొంచెం మోగినట్టు కనకం 2 అన్నీ మోగేస్తాయి మన ఇంట్లో. గళ్ళ గిన్నెలన్నీ మాట్లాడితే టక్కుగా తగులుతుంది, గిన్నెకి చొట్టబడేది. ఇంటికి వెళ్ళి చూడండి ఎన్ని గిన్నెలకి చొట్టలు ఉంటాయి. బాధ, మన ఫ్రస్ట్రేషన్ అదంతా. నిజం ఒప్పుకోవాలి. మనం మనకు తెలియకుండా గిన్నె మీద పడిపోద్ది. ఎందుకంటే మనుషులు ఏమనలేం కదా. మృదుత్వం, మన మృదుత్వం ఎలా ఉంటుంది? అందుకే అంటున్నాడు సాధువైనట్టు మృదుత్వము అని. ఇవి గుణాలా? ప్రసాద షాప్లో ఉంటాయా? మీరంతా డీమార్ట్లో ఉంటాయా? ఎక్కడుంటాయబ్బా? మనల్ని మనం సాధన చేసుకుంటే వస్తాయి సాధుతత్వం. ఏం మాట్లాడతాం అక్కతో టుప్పుకున్నా అక్కతో వెళ్తే మరి ఊరికే అనేస్తుంది రమ. మరియు మనకు వచ్చే డిగ్రీలు అరుణక్కతో మాట్లాడదు. సాధుతత్వం లేదు, మృదుతత్వం లేదు. కానీ అవి ఏమిటంట? గుణాలు. ఈ గుణాలనే అక్షయ అలంకారం కావాలి. సంఘంలోకి వస్తే ఏ అలంకరించుకోవాలి? అక్షయ అలంకారం. ఈ అక్షయ అలంకారం అంటే ఏంటి? చెడిపోతుంది, పాడైపోదు. మేకప్ వేసుకున్నాం, గంట తర్వాత తీయాలి, లేకపోతే చర్మం డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు చాలా మంది మీరు పాత సినీ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు అబ్బా ఏంటి అలా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అంటే మేకప్ కొట్టి 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 చర్మం మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్షయ అలంకారం అని. ఆ అక్షయ అలంకారాలు ఏంటంట? మృదుత్వము. ప్రార్థన చేసేటప్పుడు కూడా గట్టిగా చేసేస్తున్నారండి మీరు. దేవుడికని మనం చేసేది మనం ఎంత లోబడి చేయాలో తెలుసా? దేవుడితో మాట్లాడుకోవడం ఎంత బాగా మాట్లాడుకోవచ్చు తెలుసా? నాన్న నాకు ఈ బలహీనత ఉంది, నాకు తెలియకుండానే మందిరంలో అడగొచ్చు. నాన్న మందిరంలోకి రావాలంటే నాకేంటో మనసు రావట్లా, క్షమించండి నాన్న, నీ దగ్గరికి లేని ఆశ్రయదుర్గం ఏముంది చెప్పు, నన్ను నీ దగ్గరికి తోసేకు నాయన ప్లీజ్. నన్ను ఇదే అడిగాడు దావీదు.
మీ మందిరం నుంచి నన్ను దూరం చేయక నేను లోకంలోకి వెళ్ళానంటే ఆ ప్రజెంట్ ఆ అవర్ బాగుంటుందేమో, ఆ నిమిషం బాగుంటుందేమో, కానీ అది నాకు మరణానికి దారితీస్తుంది నాయన. నాకు తెలిసినా నేను వెళ్తున్నానంటే నాలోనే బలుతుంది. ప్లీజ్ నువ్వు నన్ను కాపాడే నాయన. ఇలా అడగటం మృదుత్వం. వచ్చే నేను ఎక్కడ ఉన్నందుకు నేను స్తుతించేస్తున్నాను అంతే అంటే అది మృదుత్వం అవుతా అవ్వదు. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును ఎక్కడ ఎక్కడ అమ్మయ్యా ఎక్కడిది కావాలో తెలుసా? మృదుత్వం కావాలంటే ఎక్కడ మారాలో తెలుసా? హృదయం మారకపోతే దానికి ఏం జబ్బుంది? అసలు ఏ ఎంఆర్ఐ స్కాన్లో సిటీ స్కాన్లో దొరకని రోగం అది. హృదయము ఘోరమైన అందుకే మారాలి. మీ హృదయపు అంతరంగ స్వభావము, మృదుత్వము, తత్వము మీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగ స్వభావానికి అలంకారం. ఎంత చెప్పినా ఈ లోకానికి అర్థం కాదు. లోకం నుండి వేరైపోయామని వచ్చామో మనకు అర్థం అవ్వాలి. ఇక్కడికి వచ్చి కూడా మనలో సాధుతత్వం లేకుండా మనలో భేదాలు పెట్టుకుని నీ వాళ్ళు నా వాళ్ళు వేరు, నీ వాళ్ళు వేరు, సంఘానికి వచ్చే వాళ్ళకి చేస్తా, సంఘం రాని వాళ్ళకి ఐ డోంట్ అనేది నీలో ఉండకూడదు. పక్షపాత బుద్ధి నీకు ఉండకూడదు. ఫ్యామిలీలో చూడండి, నేను ఇంకా మీకు ఇవన్నీ ఇంట్రడక్షన్గా తీసుకెళ్తున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంత పెద్ద పనులు ఉన్నాయి తెలుసా? ఫ్యామిలీ అయిన తర్వాత ఇలా కానీ మనం సినిమాకి వెళ్ళిపోతాం. ఇద్దరా సినిమాకి వెళ్ళి ఏం చేస్తావు? ఆ హీరో ఏదో ఎక్కడికో ఆ హీరోయిన్ తీసుకెళ్ళి నువ్వు రేపు వచ్చేయమంటే నన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడికి? అవుట్ ఆఫ్ కంట్రీ. అవుద్దా? భర్తకి ఎంత జీతం ఎంత? నీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఎంత? నాకు ఆ నగ చూడు ఎలా కొనిచ్చాడో హీరో హీరోయిన్కి. ఇవే నేర్చుకుంటాం. సీరియల్ చూస్తారు కూర్చోబెట్టి భర్తకు కూడా నేర్పించేస్తున్నారు. అదేమో మారదు, ఈయన పోదు, ఏమి మారో. నువ్వు మారాల్సింది ఏంటంటే హృదయం అనే అంతరంగ స్వభావం మారితే తప్ప అది దేవుని దృష్టికి మిగుల విలువైన దానిగా కనపడతావు. ఉన్నామా సంఘాలు మిగుల విలువైనది ఉండి చూపిద్దాం. ఇంకో మాట ముగించడానికి చూపిస్తాను, ఎక్కువ టైం ఇస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము అలాగుననే వృద్ధ స్త్రీలు ఏ స్త్రీలు? నాకేం పని ఉంది అనకూడదు. నీ గురించి కూడా రాశాడు అమ్మా, నీ గురించి కూడా రాశాడు. స్త్రీలు వృద్ధ స్త్రీలు అంట ఏమై ఉండకూడదు? ఏమే కొండెం అనగా అబద్ధాలు చెప్పకూడదట. కొండెగత్తెలను ఏం లేదు డబ్బా తెచ్చి ఏమంటారు మరి బాటిల్ తెచ్చి అనకూడదట. మిగుల ఆ టైంలో తీతుగారి టైంలో లేడీస్ బాటిల్స్ ఇప్పుడు రోడ్ల మీద కనపడుతుంది అనేది చాలా చిన్న విషయాలు. చాలా మంది ఆడవాళ్ళు తాగి రోడ్ల మీద గొడవలు చేస్తున్నారు వస్తున్నాయి కదా. అప్పట్లో ఫ్యామిలీ ఆఫ్ హెడ్లు ఉన్నారండి. ఎవరైనా వృద్ధ స్త్రీలు కొండలు చెప్పుకుంటూ తిరగడం, ఒక బాటిల్ ఎత్తేయడం, మద్యపానము యందు ఆసక్తి ఉంచుకోకుండా దేని యందు ఇది ఎక్కడ నుండి అవుతుంది? హృదయం నుండే. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఇదండి చేయాలి, ఈ భక్తి చేయాలి. మనం ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. ఎందుకంటే వాక్యం దూషింపబడకూడదు. అదే అసలు కింద ఏమన్నాడు? ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని. చదవండి అందరూ ఒకసారి. దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండాలి. అందుకు మన ప్రవర్తన ఇంపార్టెంట్. అర్థమైందా? ఎందుకమ్మా ఇవన్నీ చెప్పుకొచ్చావంటే దేవుడి వాక్యం దూషింపబడకూడదు. ఏమంటారు తెలుసా? నువ్వు చిన్న పొరపాటు చేయి చెప్పొచ్చు, వెళ్ళొస్తావుగా, నువ్వు మాట్లాడితే గుడి అంటే చక్కని బ్యాగ్ తీసుకుని పోతావుగా, ఇదేనా నేర్చుకున్నావు అని అంటారు సింపుల్గా. సో ఎంత బాగా ఉండాలో, ఎంత బాగా ప్రవర్తించాలో మన ప్రవర్తన విధానం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ అండి. ఏది? ఈ లోకంలో అన్నీ నాకు సంబంధం లేదనుకుంటేనే జరుగుతుంది. చదివించాయి కదా ఎక్కడ? 1వ పేతురులో. సో మిమ్మల్ని మీరు మార్చుకునే విధానంలో
మిమ్మల్ని మీరు బాగు చేసుకునే విధానంలో మీ ప్రవర్తన మారాలి. హృదయంలో అంతరంగ స్వభావం అలంకారం అవ్వాలి. అప్పుడు ఈ లోకపరమైన దేని మీద మనకు ఆసక్తి ఉండదు, కానీ దేవుడు మనకు అన్ని సమకూరుస్తాడు. అది బాగుంటుందా? మనమే అన్ని సమకూర్చుకొని నెమ్మది లేకుండా ఏడుస్తూ బాధపడుతూ రోగాలతో రొప్పులతో ఉండడం బాగుంటుందా? దేవుడు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ ఆయన ఆధీనం దాటిపోతుందన్న ఆయన కంచె వేస్తారు కాబట్టి మనకు భయం లేదు. సో ఏ జీవితం కోరుకుంటాం? ఈ ప్రవర్తన విధానం మార్చుకొని ఆయనకి మిక్కిలి విలువైన రత్నాల్లాగా మారుతావా? మిమ్మల్ని మీరే అసహించుకునేలాగా ఒక రోజు వస్తుంది, మనల్ని మనం అసహించుకునే రోజు. పడుకోరుకుంటాం, ఉపయోగం ఉండదు. మనల్ని మనం గట్టిగా అరుచుకుంటాం, ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడే ఇక్కడే ఇదే అనుకూల సమయం మనల్ని మనం మార్చుకోవడానికి. ఇది ఒక రోజులో జరగదు. ప్రతిరోజు ఆయన మాటలు చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇలా వాక్యపు మనుషుల మధ్య ఉండి నీవు నాకు చెప్పుకుంటూ నేను నీకు దేవుని మాటలు పాటలతో హెచ్చరించుకుంటూ మనం అందరం మన జీవితాన్ని ముగించే ధన్యత దేవుడు నీకు నాకు అందరికీ దయచేయాలని, మన ప్రవర్తన విషయంలో మరింత పెనుమార్పులు రావాలని ఆ దేవుడిని గట్టిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మీరు మీ కుటుంబాల గురించి, అసలు మీ ప్రవర్తన గురించి, మీ విధి విధానాల గురించి మార్చుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం దూషింపబడుతుంది. అట్లా దూషింపబడకుండా ఉండాలంటే మనం మార్చుకోవాలి. ప్రార్థన చేస్తాను. తండ్రి, నిజమేనా మా జీవితానికి అధికారిగా ఉండాల్సింది పోయి మా కుటుంబాల్లో మాకు మేమే పెద్దనం చేసుకుంటూ మాకు మేమే గొప్పలు చెప్పుకుంటూ ఎంతో దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. దయతో క్షమించండి. మారుతాం నాయన. మా ప్రవర్తన మార్చుకుంటాం. అందరికీ లోబడి జీవిస్తాం నాయన. మీ యొక్క విధానాలనైనా అందరూ తెలుసుకునేలాగా మా అంతరంగ స్వభావాన్ని అక్షయ అలంకారంతో నింపుకుంటాం నాయన. మృదుత్వము సాధుతత్వం మాలోనైనా వచ్చేలాగా మా భక్తిని, మా శక్తిని, మా యుక్తిని అన్నిటినీ మార్చుకొని మా యొక్క శరీరంను సజీవ యాగంగా నీ పాదాల చెంత పెడుతున్నాం నాయన. మమ్మల్ని మార్చండి, మా కుటుంబాలను మార్చండి, మా పిల్లల్ని, మా భర్తల్ని అందరినీ నైనా మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు ఇష్టమైన వారుగా మేము మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మాకున్న బలహీనతలు, రోగాలు అన్నీ మిమ్మల్ని తెలియకుండా రావు కనుక ప్రతిదీ మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీ చిత్తానుసారంగా నడిపించండి. భరించవలసిన ఆవశ్యకత మాపై ఉంటే భరించుటకు శక్తినివ్వండి. దాన్ని తొలగించేటప్పుడు మీకు చిత్తమైతే మమ్మల్ని కనికరించి కాపాడండి. ప్రతి విషయంలో మీరే మాకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు టు ఆల్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, అలాగే సత్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము, వాళ్ళ ప్రవర్తన విధానంలో వాళ్ళు మార్చుకుంటున్న క్రీస్తు సంఘం అందరికీ తోడై నడిపించుకుంటారు. అందరికీ వందనాలు.